ప్రభు యొక్క వాక్యమును విందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనమును మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరు అట్టి మనస్సు ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడువారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక యుండును. చదవన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మరొకసారి చేరువచ్చినటువంటి మీకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవన లేఖన పరిశుద్ధ భాగమును మనము గమనించినట్లయితే క్రీస్తు యేసును కలిగినటువంటి ఈ మనస్సు మీరు ఆయుధముగా ధరించుకోనండి. క్రైస్తవుడు కలిగి ఉండాల్సినటువంటి ఆయుధాలు లోకంలో మనం గమనించినట్లయితే కొంతమంది దేవుళ్ళు ఆయుధాలు ధరించిన వారిగా మనం కనబడతారు. దేవుళ్ళుగా పిలువబడుతున్న వారి చేతులలో ఖడ్గము ఆయుధాలు ఉన్నాయి. బికాజ్ దే వర్ ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్. వారికి వారు కాపాడుకోవడానికి ఆయుధం ఆడితే తప్పు కాదు, ఆయుధం అవసరం. ప్రతి ఒక్కరికి ఆయుధం ఉండాలి. యేసుప్రభు యొక్క శిలువ దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి. ఒకసారి యేసుప్రభు మీది కూడా చంపడానికి వచ్చినప్పుడు పేతురు తీసి చెవి నరికేసినట్టే కత్తి ఉంది ఆయన దగ్గర. యేసుప్రభు అన్నాడు, నీ కత్తి నీ వరలో పెట్టుము. సో దావీదు కానీ శ్రేష్ఠ భక్తులు అందరూ కూడా భౌతిక సంబంధమైన ఆయుధాలు కలిగి ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆత్మ సంబంధమైన ఆయుధాలు కూడా కలిగి ఉన్నారు. ఈ ఆయుధాల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకున్నా 2 విషయాలు మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది ఏంటంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చెప్పినటువంటి సందేశం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఖచ్చితంగా. మర్చిపోద్దన్నమాట ఎప్పుడు కూడా అవి కదా. ఎఫెసీ 6వ అధ్యాయం మనందరికి సుపరిచితమైన లేఖన భాగం చదవండి. 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి, అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులు మీరు కావాలని దేవుడు చెబుతూ అది ఆయుధాల యొక్క ప్రక్రియ ప్రారంభిస్తున్నాడు. ఏ రకమైనటువంటి ఆయుధాలు మనం ధరించాలి? వై వి డూ నీడ్ టు వేర్ అవర్ వెపన్స్. ఈ ఆయుధాల యొక్క పట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నది. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోనండి. తర్వాత మనం పోరాడినది అంధకార శక్తులతో కాబట్టి శిరస్సును ఏం ధరించుకోమన్నాడు కింద 13వ వచనంలో. అందుచేత మీరు ఆపదినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడ్డకు శక్తిమంతులాగా ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోనండి. సత్యమును దట్టి కట్టుకోనండి. నీతి అను మైమరువు తొడుక్కొనుడి. పాదములకు సమాధాన సంబంధమైనటువంటి సిద్ధ మనసును తొడుక్కొనుండి. ఇవన్నీ చెప్పినాడు. ఈ ఆయుధాలు మనకు ఉన్నాయో మనం చూసుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే ఏంది చెప్పండి? నీవు నేను మనం ఆయుధాలు కలిగిన వారిగా ఉంటున్నామా? ఏ ఆయుధాలు లేని వారిగా ఉంటున్నామా? ఏ ఆయుధాలు లేకపోతే అపవాది మన మీద ఒక దెబ్బతో మనల్ని ఏం చేస్తాడు? నిత్య నాశనంలోనికి వాడు తీసుకెళ్ళిపోతాడు ఒక దెబ్బతో. ఆయుధాలు లేకుండా యుద్ధ భూమిలోకి మనం వెళ్ళొద్దు. వాడు ఏ రకమైనటువంటి వెపన్ వాడుతాడో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనస్సుతో కూడుకున్నటువంటి ఆయుధాలు ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినటువంటి ఆయుధాలు. పౌలు అంటాడు, మేము దుర్గములను పడదోయజాలనంత శక్తిగల ఆయుధములను ధరించుకున్న వారమై ఉన్నాం. ఏంటండి కదా. 10వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మను గుర్చుకుందరు అనుకొనుచున్నారు కారా, అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవాలనని
తలంచుకొనుచూ ఉన్నాను. ఇక వాళ్ళని ఎంత కాఠిన్యం చూపుతున్నాడో మనం ఊహించలేం. ఏంటండి, నేను వచ్చినట్లు 3వ వచనంలో మేము శరీరధారులమై నడుచుకొనుచూ ఉన్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి, దేవుని ఎదుటి దుర్గములను పయదొలజాలంత శక్తి గలవి, బలము గలవి. దేవుని బిడ్డలారా, ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, ఏం డైలాగ్ అది? ఎప్పుడు నేను మైండ్నే వాడతాను, మ్యాక్సిమం మైండ్నే వాడతాను, అవసరమైతేనే హ్యాండ్ వాడతానని సినిమా డైలాగ్. ఈరోజు మన గురువుగారు ఓఫిరాయ్య గారు అన్నటువంటి ఒక 2-3 మాటలకి అక్కడ అవతల ఉన్నటువంటి ఆర్టీఎఫ్ ప్యానల్, ఆ దుష్ట సమూహం అంతా గజ వణికిపోతున్నది. 2 మాటలకి చచ్చిపోతున్నారు. ఏంటంటే మనము మన మనస్సును ఆయుధంగా వాడాలి, మన యొక్క బిహేవియర్ను కూడా మనం ఆయుధంగా వాడాలి. ఏంటంటే కొంతమంది మనం తప్పు చేసినప్పుడు మనం తిట్టాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా వానికి మనం దూరంగా ఉంటే అయిపోతుంది. అదే పెద్ద చెంపపెట్టు. చెట్టు గడ్డేసి 100 కొరట దెబ్బలు కొట్టిన దానికంటే పెద్ద గాయం వానికి మనం అవాయిడ్ చేయడంలో ఆడ పొందుకుంటాడు. ఇగ్నోర్ చేసి పడేసేయాలి. అంటే కొన్ని ఆయుధాలు, ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఉన్నాయి. ఇక్కడ పౌలు అంటున్నాడు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు బాబు, కానీ ఎటువంటి యుద్ధోపకరణాలు? దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత శక్తి గల ఆయుధాలు. సాతాను ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే వాడు మ్యాక్సిమం మైండ్నే వాడిండాడు. దావీదును పాపంలో పడేయడానికి ఏం వాడిండు చెప్పండి? మైండ్నే వాడిండు. ఒక బర్షబాను పంపించినాడు. సొలొమోను పాపంలో పడేయడానికి ఏం చేస్తున్నాడు? సంసోను పాపంలో పడేయడానికి ఏం చేస్తున్నాడు? ఏంటండి, అబ్రహామును పాపంలో పడేయడానికి ఏం చేస్తున్నాడు? అంతెందుకు, ఆదాము అవ్వల్ని పాపంలో పడేయడానికి ఏం చేసిండు? వాడు తలుచుకుంటే ఇద్దరిని ఏదైనా తోటలోకి పోయి చంపేయగలుగుతాడు. వానికి అంత బలవంతుడాడు. సాతానును ఎదిరించగలుగుతారా ఆదాము అవ్వలు? కానీ వాడు ఏం చేసిండంటే అక్కడ పోయి మైండ్ని వాడిండాడు. వాడు కమ్యూనికేషన్స్ పెట్టినాడు. అక్కడ అవ్వమ్మను బలహీనపరిచినాడు, అవ్వమ్మ ద్వారా ఆదామును బలహీనపరిచినాడు. ఈరోజు దేవుని బిడ్డలకు ఆ మనస్సు లేదు. నేడది మనం యుద్ధ భూమిలో ఉన్నాం, యుద్ధ రంగంలో ఉన్నాం. మన రక్షణను కాపాడుకోవడానికి మన యొక్క మైండ్ చాలా కీలకమైనటువంటి భూమికను పోషిస్తూ ఉంటుంది. మన మైండ్లోనికి సాతాను ఏవేవో ఆలోచనలు రప్పించగలుగుతాడు. అది మన యొక్క భౌతిక సంబంధమైన జీవితానికి సంబంధించిన విషయాలు కావచ్చు, మన యొక్క ఆధ్యాత్మిక సంబంధమైన జీవితానికి సంబంధించిన విషయాలు కావచ్చు. భౌతిక సంబంధం జీవితానికి సంబంధించిన ఆలోచనలు అన్నీ దేవుని ద్వారానే కలుగుతాయా? చాలామంది రాంగ్ స్టెప్స్ చేసి ఎంతో గాయపడుతున్న వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత, అరే ఆ రోజు ఆ రాంగ్ స్టెప్ వేయకపోతే బాగుండే, ఆ రోజు ఈ నిర్ణయం తీసుకోకపోతే బాగుండే, ఆ రోజు ఈ రూట్లో వెళ్ళకపోతే బాగుండే, ఆ రూట్లో వెళ్ళకపోతే బాగుండే అని 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ రోజు ఆ ఆలోచన సైతాందని ఈరోజు అర్థమైంది. 10 ఏళ్ళు టైం గడిచిపోయింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన యొక్క ఆలోచనలు పరిశుద్ధాత్మ వశంలోనికి రావాలి. మన ఆలోచనలు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించినప్పుడు, ప్రభువా ఇది నా ఆలోచన, నా చిత్తము, ఇక్కడ నీ చిత్తం ఏమిటో నాకు తెలియజేయాలని మనం అడగగలగాలి. యాజ్ పర్ మై ఒపీనియన్ ఐ వాంట్ టు విల్లింగ్ టు డూ దిస్ యాటిట్యూడ్. నా ఆలోచన ప్రకారం ఇది చేద్దాం అనుకుంటున్నాను, నాలో ఇది ఈ రూట్లో వెళ్దాం అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై ఒపీనియన్, బట్ వాట్ యువర్స్ ఒపీనియన్? నీ చిత్తం ఏమిటి? నీ యొక్క విల్లింగ్ ఏమిటి? క్రీస్తు యేసునగలిగినటువంటి మనస్సు మనకు రావడం అంటే అది. చాలామంది దేవుని బిడ్డలారా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, రక్షణ జీవితంలో యాత్ర ప్రారంభించిన తర్వాత కూడా శవాలతో కమ్యూనికేషన్ పెట్టుకుంటారు. మీకు తెలుసా? శవాలు అంటే ఎవరు? భౌతికంగా చచ్చిపోయిన వారు. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై, మీరు ఒకప్పుడు చచ్చిన వారై ఉంటుంది. ఏంటండి, ఇప్పుడు మీరు బ్రతికింపబడ్డ వారైనారు క్రీస్తు రక్తము చేత. బట్ వన్స్ అపాన్ ఎ టైమ్ యు ఆర్ డెడ్ పీపుల్. మరి ఆ చచ్చిపోయినటువంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని వెలుగులోకి తెచ్చిండు కదా, జీవములోనికి తెచ్చిండు. మరి వెలుగులోకి వచ్చినటువంటి మనము ఇంకా చచ్చిపోయిన వాళ్ళతో ఎంత కమ్యూనికేషన్ పెట్టుకుంటున్నాం చెప్పండి? వెలుగుకు చీకటితో ఏమి పొందిక?
చచ్చిపోయినటువంటి మనిషి దగ్గర పోయి సమాధి దగ్గర పోయి మీరు మాట్లాడతారు ఎప్పుడన్నా? ఒకరి చనిపోయిండు వాడిని బొందబెట్టి వచ్చినాం, అడిగిపోయి రోజు మాట్లాడతామా? తిన్నావా, తాగినవా, ఏం చేస్తున్నావు లోపల అడుగుతాం వానికి? ఎందుకు అడగాము? ఏంటంటే అడిగినా రెస్పాన్స్ అనేది కరెక్ట్గా అసలు రెస్పాన్సే ఉండదు ఆడ. మరి మనం రక్షింపబడ్డ దినాన మనము ఈ లోకానికి సమాధి చేయబడ్డాము. మనం రెస్పాండ్ అవ్వకూడదు. ఈ లోకం మనల్ని స్పందించడానికి చూస్తుంది, ఈ లోకం మనల్ని తట్టడానికి చూస్తుంది, ఈ లోకం మనల్ని రెచ్చగొట్టడానికి చూస్తుంది. లోక సంబంధులు మనల్ని మళ్ళీ వాళ్ళ వైపు లాగడానికి చూస్తారు, వారు చేస్తున్న పాపాలోకి లాగడానికి చూస్తారు. మనం రెస్పాండ్ అవ్వకూడదు. ఎందుకు? ఒక బొందబెట్టబడ్డవాడు ఎట్లా రెస్పాండ్ కావాలంటే రెస్పాండ్ అవ్వకూడదు. నీలో నిజమైనటువంటి రక్షణ కార్యం జరిగితే యూ విల్ నాట్ బీ రెస్పాండ్ ఇన్ ద మూమెంట్. ఏంటండి, నేను రక్షణ పొంది 2008లో రక్షణ పొందిన. నాకు విచిత్రం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంతకుముందు ఉన్నటువంటి ఏ రకమైన సహవాసాలు కూడా నాకు ఇప్పటిదాకా లేవు. అంతకుముందు చాలా దోస్తాన్లు ఉండే, చాలా సహవాసాలు ఉండే, చాలా రకాల అలవాట్లు నాకు ఉండే. అలవాట్లు మాత్రమే కాదు నేను వదులుకున్నది, ఏ అలవాట్లకు నేను లోన ఏ సహవాసంలో ఉన్నానో ఆ సహవాసాలను కూడా వదులుకున్నా, ఆ స్నేహాలను కూడా వదులుకున్నా, ఆ బంధుత్వాలను కూడా వదులుకున్నా. ఏంటంటే ఆ జనంగాని కూడా అంటే ఎందుకు ఇదంత అవసరము అంటే నేను తిరిగి జన్మించబడిన వాడిగా ఉన్నాను ఈరోజు. ఐఎమ్ ఏ బోర్న్ అగైన్ క్రిస్టియన్. నేను చచ్చిపోయిన స్థితిలో ఉన్నవాడిని కాదు, తిరిగి లేచి. ఇంకా నాకు వాళ్ళ సపోర్ట్ నాకు వినిపించదు, వాళ్ళ గోస నాకు వినిపించదు, వాళ్ళ ప్రేరేపణలు నాకు వినిపించవు, నాకు కనబడవు, వారి అలవాట్లు నాకు వినిపించవు, కనబడవు. అని చాలామంది రక్షణ పొందిన తర్వాత కూడా మరలా అవే స్నేహాలు, మరలా అవే అలవాట్లు, అవే బంధుత్వాలు, అవే కార్యక్రమాలు. ఎందుకంటే ఇంకా రక్షణ పొందింది నామకే వాస్తే రక్షణ పొందిన వాళ్ళు పరలోక రాజ్యం రారు. ఏంటంటే పరలోక రాజ్యం రావాలంటే నీలో చాలా మార్పు రావాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు యేసున ఈ మనస్సు మీరు దంచుకొని చెప్పిన తర్వాత ఏమన్నాడు కింద చూడండి ఒకసారి. 3వ వచనంలో మనము పోకిరి చేష్టలను, ఇదంతా చెప్తున్నాడు మళ్ళా. మనము పోకిరి చేష్టలను, దురాశలను, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. దిస్ ఈజ్ ఫర్ ఇన్నఫ్ ఫర్ అస్. ఏది ఆశించి దేవుడు మన రక్షణ ఇచ్చినాడు? అన్య జనుల ఇష్టం నెరవేర్చుట గతించాలి మన జీవితంలో. పోకిరి చేష్టలు అనుసరించి నడుచుకునే జీవితం గతించాలి మన జీవితంలో. వారి ఇష్టానుసారంగా మనుజాసులు అనుసరించి నడుచుకొనక, వారి ఇష్ట ప్రకారం నడుచుకొనక, I want to be guided by the Spirit of God only in my life. నేను ఏంటండి ఈ లోక సంబంధుల యొక్క ఇష్టానుసారంగా నడుచుకోవడానికి పిలువబడ్డవాడని గాను. ఇది క్రీస్తు యేసున కలిగిన మనస్సు. ఇది ఒక ఆయుధమైన మనస్సు. ఈ ఆయుధం లేదనుకో నీకు. ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రికలు చెప్పినటువంటి ఆయుధాలేమో నీ మీదకి ఒక్క రకమైన పాపము నీ మీద పడకుండా, నీ మీద అటాక్ చేయకుండా ఏం చేస్తున్నాయి? కాపాడుతున్నాయి. నీ యొక్క శిరస్సు మీద దాడి జరిగితే ఒక ఆయుధం కాపాడుతుంది, నీ శరీరం మీద దాడి చేస్తే ఒక ఆయుధం కాపాడుతుంది, నీ పాదం మీద దాడి చేస్తే ఒక ఆయుధం కాపాడుతుంది. అక్కడ ప్రొటెక్షన్ చెప్పినాడు. కొరింథీయులకు రాసిన పత్రికలనేమో ఏ రకమైన యుద్ధోపకరణాలు మనం కలిగి ఉండాలో చెప్పినాడు. అని ఇక్కడ అంటున్నాడు క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు. అంటే ఎటువంటి మనస్సు అంటే అన్యజనుల ఇష్టము నెరవేర్చకుండా జీవించే మనసు. దేవుని ఒక చిత్తం నెరవేర్పు కొరకు తన కుటుంబాన్ని విడిచిపెట్టిన మనస్సు క్రీస్తు యేసు మనస్సు. నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అనగలిగిన మనస్సు క్రీస్తు యేసున కలిగినటువంటి మనస్సు. నేను నా తండ్రి చిత్తం నెరవేర్చవలసి ఉన్నది కదా, నన్ను ఎందుకు వెతుకుతున్నారు మీరెవరు నన్ను వెతకడానికి? వాళ్ళే వెతుకుంటూ వస్తే ఆయన అంటున్నాడు నేను తండ్రి చిత్తం నెరవేర్చాలి. అది దేవుని మనస్సు. అవసరమైతే దేవుని కార్యం కొరకు నేను కురడ దెబ్బలు తిండికైనా, వెలివేతలకైనా, అవమానాలకైనా, అవతల వాడు నన్ను భ్రష్టుడు అంటాడో, దయ్యం పట్టిన వాడు అంటాడో, ఎన్ని నిందలైనా వేయవచ్చు. ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్ బికాజ్ ఐ హ్యావ్ ద మైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసునకు కలిగినటువంటి మనస్సు అన్య జనుల ఇష్టం నెరవేర్చకుండా జీవిస్తుంది ఆ మనస్సు.
లోకాశల వైపు లొంగిపోకుండా జీవిస్తుంది ఆ మనస్సు. అట్టి మనస్సు మీరు ఆయుధంగా ధరించుకోండి అన్నాడు. ఎట్టి మనస్సు చెప్పండి. ఈరోజు నేను దేవుని బిడ్డలారా, యేసయ్య మనసు మనకు వచ్చిందా? యేసుప్రభులాగా మనము దేవుని యొక్క చిత్తమే ముఖ్యం అనుకోగలుగుతున్నామా? యేసుప్రభులాగా మనము దేవుని యొక్క చిత్తానుసారమైన పనుల్లో ముందుకు సాగుతున్నామా? యేసులాగా మనము ఆ మనస్సు ఆయుధాన్ని ధరించిన వారమై శత్రువుకు మ్యాక్సిమం మనం మైండే వాడుతున్నామా? ఏంటంటే లోకంలో చట్టాలు ఉన్నాయి. ఒకవేళ భార్య తప్పు చేస్తే చట్ట ప్రకారంగా విడాకులు తీసుకోవచ్చు. భర్త తప్పు చేస్తే చట్ట ప్రకారంగా భార్య విడాకులు తీసుకోవచ్చు. కానీ రోజు ఎన్ని వార్తలు, ఎంతోమంది స్త్రీలు, మొన్న ఒక ఆమె యూపీలో భర్తకు ఆమెనే పాముతో గరిపించి చంపేపించి పాము గారు చచ్చిపోయిన సీన్ క్రియేట్ చేసింది. అందరం అనుకున్నామండి, ఇంట్లో పాము వచ్చింది, పాము గడిచింది అయ్యో అని ఏడుస్తుంది. హాస్పిటల్లో భయంకరంగా ఏడుస్తుంది. మళ్ళీ ఆమె ఏడుస్తున్నది కదా, అందరూ అయ్యో పాపం చిన్న వయసులో భర్త చచ్చిపోయాడని ఆమె కోదారుస్తున్నారు. ఎవరు నమ్మలే. తర్వాత 3 నెలలకు మరి ఆ ఇంటిలో డౌట్ వచ్చింది తెలియదు. మా బాబు యొక్క మరణం మీద మాకు అనుమానాలు కేసు వేస్తే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఏంటంటే ఆమె ఒక 6 నెలలుగా ఒక ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి వ్యక్తితో చాటింగులు చేస్తూ మెసేజ్లు పంపుతూ వాంతో ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉన్నది. అది ఎవరికి తెలియదు. మాట్లాడి ఈ స్కెచ్ అంతా ఆ యొక్క చాటింగ్లో బయటపడ్డది. ఈ స్కెచ్ అంతా ఇట్లా నువ్వు ఒక పాము తీసుకొని రా, ఒక పాములు పట్టేవాడిని పట్టుకో, నేను ఇంట్లో ఉంటా, ఏదో కిటికీలకి వెళ్ళో దూరలోకి వెళ్ళో పాము వచ్చిందని సీన్ క్రియేట్ చేసి పాము కరిచినట్టు వాడు వండుకున్న తర్వాత వీళ్ళందరూ పోయి వానికి కరిపించి పట్టుకొని ఆ పాములు పట్టడంతో కరిపించి చంపేసి ఆమెను ఇంట్లోకి పాము వచ్చింది కరిచిపోయి ఇప్పుడు పోయి పోస్ట్మార్టంలో పాము గారు చచ్చిపోయిందని తేలుతుంది కదా. సో నిజంగానే పాము గారు చచ్చిపోయింది అనుకుంటారు అందరు. 3 నెలల తర్వాత ఈమె యొక్క ఈ చీకటి తత్వం అంతా కూడా, అరే నీకు ఆ రోజు వాడు నచ్చకపోతే వాడు ఇష్టం లేకపోతే అప్పుడు దాకా నువ్వు కోర్టుకి వెళ్ళి ఏదో కేసు వేసుకొని నాకు ఇష్టం లేదు అంటే కూడా విడాకులు ఇస్తారు. ఏ కారణాలు అవసరం లేదు విడాకులకు. నా భర్త అక్రమ సంబంధాలు పెట్టుకోనండి, లేకపోతే నన్ను టార్చర్ చేస్తున్నాడండి, నన్ను వరకట్న వేధింపు ఉంటుందా, ఇవన్నీ అవసరం లేదు. నాకు ఇష్టం లేదని సంసారం చేయడం అన్న విడాకులు ఇప్పిస్తారు. ఈరోజు చట్టాలు చాలా సింపుల్ అయిపోయినాయి. ఉండమ్మని చెప్పరు, నీకు అసలు నీ మనసులో ఇష్టం లేకపోతే వదులుకో అని చెప్తారు. కానీ చాలామంది ఈరోజు ఘోరాలు మనం చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లల్ని చంపేస్తూ ఉన్నారు, అక్రమ సంబంధాల్లో కొనసాగుతూ. ఎన్ని దారుణాలు. దేవుని భయం లేదు ముందుగాల. దేవుని భయం ఉన్నటువంటి వ్యక్తులు అటువంటి పాపాలు చేయరు. దేవుని భయం ఉన్నటువంటి వ్యక్తులు నరహత్య చేయరు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు క్రీస్తు యేసును కలిగిన మనస్సు మనకు రావాలి. అంత్య దినాల్లో జీవిస్తున్నటువంటి మనము ఏ మనస్సుతో మనం జీవిస్తూ ఉన్నాము ఏంటండి? ఈ మనస్సుకు 2 లక్షణాలు ఉన్నాయి. ఒక లక్షణం ఏమో కింద చెప్పినాడు, ఒక లక్షణాన్ని మీద చెప్పినాడు. మొదటి లక్షణం ఏంటంటే ఇది అన్యజనుల ఇష్టం నెరవేర్చదు, ఇది శరీర క్రియలు నెరవేర్చదు. తర్వాత పైన అంటున్నాడు ఆయన శరీరం అందు శ్రమపడను. యేసుక్రీస్తు మనసు ఎటువంటి మనసు అంటే శ్రమలు సహించే మనసు. శ్రమలు వచ్చినప్పుడు వెంటనే దేవుని మీద తిరుగుబాటు చేసిన మనసు కాదు. నాకెందుకు ఇన్ని శ్రమలు, నాకెందుకు ఇన్ని కష్టాలు అనుకునే మనసు కాదు. నా దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా భరిస్తాను అనుకునేటటువంటి మనస్సు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో మహాశ్రమల కాలం రాబోతున్నది. ఘోరమైన శ్రమలు సంఘానికి రాబోతున్నాయి. మహోన్నతుని భక్తులు నలగొట్టుటకు అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. ఇప్పుడు మనం శ్రమలు అనుభవించడానికి, శ్రమలు సహించడానికి మనం ఇష్టపడకపోతే రేపు అబద్ధ క్రీస్తు వచ్చి వాడు సంఘమును హింసిస్తున్నప్పుడు, పరిశుద్ధతలను హింస చేస్తున్నప్పుడు ఎంతమందిలో కలుగుతారు? ఈరోజు చాలామందికి ఈ యొక్క యేసు ప్రభు యొక్క సెకండ్ కమింగ్ గురించినటువంటి సబ్జెక్ట్ విషయంలో, ఆ యొక్క ఎస్కటాలజీ విషయంలో ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ లేదు. ఏంటండి, దొంగలాగానే యేసు ప్రభు వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది అని చెప్పే వాళ్ళు కొందరైతే, లేదండి శ్రమల కన్నా ముందు కాదు శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుంది
అని చెప్పేవాళ్ళు కొందరు. శ్రమల కాలంలో భూమి మీద సంఘం ఉండదో అంతకుముందు ఎత్తపడుతుందని చెప్పేవాళ్ళు కొందరు. ఏంటంటే రంజితోఫిర్ గారు 40 ఏళ్ల కిందనే యుగాంతం అనే గ్రంథం రాసింది. భూమి మీద ఖచ్చితంగా శ్రమల కాలంలో సంఘం ఉంటుంది. వీ బిలీవ్ మిడ్ ట్రిబులేషన్ రాప్చర్, వెరీ క్లియర్లీ, అక్కడ ఇంకా డౌట్ లేదు. ఎప్పుడు అర్మగిద్యోని యుద్ధం జరుగుతుంది, ఎప్పుడు అబద్ధ క్రీస్తు వస్తాడు, ఎప్పుడు కడబూర మ్రోగుతుంది. ఆ 3 సంవత్సరాలు 6 నెలలు నలగొట్టడానికి మనకి అధికారం ఇవ్వబడింది కదా. ఆ 3 సంవత్సరాలు 6 నెలలు సంఘం ఎందుకు నలగొట్టబడుతుంది, ఎందుకు దేవుడు దాని వెనకాల ఎందుకు అవకాశం ఇచ్చి నలగొట్టడానికి? వీ హ్యావ్ అబ్సల్యూట్లీ క్లారిటీ అబౌట్ ద ఎస్కటాలజీ. కానీ చాలామందికి దాని మీద స్పష్టత లేదు. అందుకే క్రీస్తు యేసులో కలిగినటువంటి ఈ మనస్సు మీరు ధరించుకోనండి. ఆయన శరీరం అందు ఏ రీతిగా శ్రమ పడ్డాడో స్ట్రగుల్స్ అనేది మనం కూడా ఫేస్ చేస్తూ ఉండాలి. అంటే దేవుని బిడ్డలారా, చాలామందికి ఒక బ్రదర్, నాకు గెలిచినటువంటి బ్రదర్, ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటానంటే నేను ప్రార్థన చేసి సహకరించి ప్రారంభించినాం. చిన్న డబ్బా పెట్టి సరే రోజుకు ఒక 500-1000 రూపాయల గిరాకీ అవుతూ ఉన్నది. నెలకు దాని యొక్క రెంట్ ఒక 3000 అక్కడ పెట్టుకున్నందుకు. నెలంతా మరి కష్టపడుతున్నాడు, సంపాదిస్తున్నాడు, మరి ఎటు పోతున్నాయి తెలియదు, ఏం చేస్తుంది తెలియదు. ఆ 3000 రెంట్ కట్టడం చేతగాకనే ఆయన డబ్బా తీసి పడేసాడు. నిన్న నేను ములుగుల పోయినా, ఒక ఆయన ఆటో మీద, ఏంటండి అది ప్యాసింజర్ ఆటో ఉంటుంది, ఆ ఆటోను ఆయన టిఫిన్ సెంటర్గా మార్చేసిండు. రోడ్ పొంటి అక్కడ పెట్టుకోవడానికి, జస్ట్ అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది రోడ్ మీద, అక్కడ వాడు టిఫిన్ సెంటర్ పెట్టుకోవడానికి ఆ ల్యాండ్ ఓనర్కి అడిగినందుకు వాడు నెలకి 8000 అడిగిన కిరాయి, ఒట్టిగా పెట్టుకోవడానికి. మొత్తం పొదలు అక్కడంతా, ఆ పొదల కాడ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు 8000 కడుతుండు వాడు. ఆటోలో టిఫిన్ బండి పెట్టి నెలకి 8000 కడుతున్నాడు. అంటే రిస్క్ చేయడానికి ఇష్టపడ్డప్పుడు వాడు నెలకి 8000 కడుతుందంటే మనకు అంతకన్నా ఎక్కువ లాభం వస్తేనే కడతాడు కదా. ఆయన కేవలం 2000-3000 రెంట్ కట్టడం చేతగాక తీసి పడేసి, మరి ఏం చేస్తావా అంటే చేయడానికి, ఇంకా నువ్వు 2000-3000 రెంట్ కట్టడానికి నిరంతరం ఇచ్చేయకపోతే, ఇప్పుడు నేనున్న నెలకు అక్షరాలు 60,000 కడతా నేను. ఈ రెంట్లే, చర్చ్ రెంటు, ఇల్లు రెంటు, షాప్ రెంటు, ఇది అది, నెలకు 60,000 ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత రిస్క్ చేయాలి? అవన్నీ నాకు అవసరం అనుకొని చెప్పేసి అప్పటిదాకుంటే నాకు ఏ రిస్క్ ఉంటుంది. నెలకు 3000 రూమ్ రెంట్ కట్టుకొని ఏదైనా చేసుకొని ఉండొచ్చు. కొంతమంది బతుకుతున్నారు, మనం కొంత బతుకుతున్నాం, చాలా రిస్క్ చేయాలి. ఈరోజు 60,000 కడుతున్నాను నేను, రేపు 6 లక్షలు కూడా రెంట్ కట్టే స్థాయికి ఎదగాలి. బిజినెస్ సక్సెస్ అవడం కూడా తప్పితే భయపడిపోయి అమ్మో అన్నది. చాలామంది శ్రమలకు భయపడి ప్రార్థన జీవితాలు లేవు, దేవుని వారు రిస్క్ చేయరు, సువార్త ప్రకటించరు. మనం ఎంతెంత ప్రార్థన చేస్తే అన్ని శ్రమలు పెరుగుతాయి, ఎంతెంత ప్రార్థన చేస్తే అన్ని అటాక్స్ మన మీద జరుగుతాయి. డోంట్ కేర్ అనగలగాలి వాటికి. మనం అన్నిటికీ తట్టుకొని ఆత్మజీవితంలో ఎదిగినోడే యేసయ్య పోలికలకు మార్చబడతాడు. అంత సింపుల్ టాస్క్ కాదు అది, మనం యేసయ్య పోలికలకు మార్చబడాలనేది. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తు యేసును కలిగినటువంటి ఈ మనస్సులో 2 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. మొదటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. రెండవది, ఆయన ఏ రీతి అయితే శ్రమలు సహించినాడో, శ్రమలు అనుభవించినాడో, అట్టి శ్రమలు అనుభవించడానికి మనం పిలువబడ్డాం కనుక ఆ శ్రమల్లోనే మనం ఆనందపడుతున్న వారమై జీవించినట్లయితే రేపు మహాబబులోని వేషలో మనం చేరం. రేపు అబద్ధ క్రీస్తు వచ్చి 42 సంవత్సరాలు ఈ లోకాన్ని హింసిస్తున్న సమయంలో మనం జడియము, దృఢమైన విశ్వాసంతో జీవిస్తాం. శ్రమలు లేవని ఈరోజు బోధలు చేస్తున్నటువంటి సాతాను సమూహాలు ఉన్నాయి. సంఘానికి శ్రమలు రావని చెప్పేటటువంటి సాతాను సమూహాలు ఉన్నాయి. ఏంటండి, వాళ్ళు దయ్యం పట్టిన వారై, ఏంటండి, దయ్యాలకు అధిపతి అయిన వాని కింద ఉన్నారు వాళ్ళు. అదే దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి బోధ కాదు, దేవుని చిత్తానుసారమైనటువంటి వ్యాఖ్యాన పద్ధతి కాదు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో అంటున్నాడు ఇక్కడ మొదటి వచనం, అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చిన చూచితిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను,
అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయాను, అది దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు అది ఉనికి పట్టు. ఈరోజు దయ్యాలకు నివాస స్థలమైనటువంటి వేదికలు ఉన్నాయి, దయ్యాలకు నివాస స్థలమైనటువంటి సంస్థలు ఉన్నాయి, దయ్యాలకు నివాస స్థలమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి లోకంలో. ఏదో ఒక ఆర్గనైజేషన్లో ఉన్నాం, ఏదో ఒక సంఘంలో ఉన్నాం, ఏదో ఒక బోధలు పెరుగుతున్నాం అనుకోవడానికి అవకాశం లేదు. యూ షుడ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ డాక్ట్రిన్, యూ షుడ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ చర్చ్ అండ్ అవర్ టీచింగ్స్. ఏ రకమైనటువంటి ఉపదేశం మనం వింటున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని బిడ్డలారా. అంత్య దినాల్లో, ఈ అపాయకరమైనటువంటి కాలంలో మనం జీవిస్తున్నటువంటి చివరి దినాలలో దయ్యాలకు నివాస స్థలంగా మారేటువంటి సంస్థలు లోకంలో ఉన్నాయి. అందుకే వారి యొక్క బోధలు ఏమిటంటే అబద్ధ క్రీస్తు రాడు అనే బోధ, వారి బోధ ఏంటంటే సంఘానికి శ్రమలు రావు అనే బోధ, వారి బోధ ఏంటంటే యేసుప్రభు దొంగలాగా వస్తాడనే బోధ. ఇవన్నీ దయ్యాల బోధలే, వాక్య విరుద్ధమైనటువంటి బోధలు అవన్నీ కూడా. కాబట్టి నేను మనం అవన్నీ నమ్మొద్దు. నేను ఇప్పుడు నాలుగోసారి మళ్ళీ యుగాంతం అనే గ్రంథాన్ని చదవడానికి తీర్మానించుకున్నాను. 3 సార్లు చదివాను. అప్పుడు జిఎంలో ఉన్నప్పుడు ఒకసారి చదివాను, తర్వాత నేను మా ఊర్లో ఉన్నప్పుడు ఒకసారి చదివాను, తర్వాత షటర్స్లో ఉన్నప్పుడు ఒకసారి చదివాను. అయినా సబ్జెక్ట్ ఇంకా దాంట్లో ఎంతో ఉంది, అన్నీ గుర్తుండే కదా. గ్రంథం ఒకసారి మొత్తం అన్ని పాయింట్లు గుర్తుండయి. ఇప్పుడు మళ్ళీ చదువుతూ ఉంటే మళ్ళీ కొత్తగా అర్థమవుతున్నది అది యుగాంతం గ్రంథం. కాబట్టి గింత చిన్న గ్రంథమే, కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేసే గ్రంథం అది. ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే బుక్ ఎంత ఉంటుంది? గింతే ఉంటుంది. బైబిల్ తర్వాత అంత ఎక్కువగా అమ్ముడుపోయినటువంటి గ్రంథం ప్రపంచ స్థాయిలో గింతే ఉంటుంది. ఇంతింతలా గ్రంథాలు ఎందుకు పని చేయకుండా చెత్తలో లైబ్రరీలో పడ్డాడు. కొత్త నిబంధన గ్రంథం గింతే ఉంటుంది. ప్రపంచాన్ని ప్రభావితం చేసింది, అనేక మందిని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అట్లా చాలా ఉన్నాయి. ద నార్మల్ క్రిస్టియన్ లైఫ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్లాసిక్ బుక్. వై రివైవల్ టారిస్ వన్ ఆఫ్ ద క్లాసిక్. అది ఇంకా చిన్నది. చిన్న పుస్తకాలు ఏం ప్రభావితం పెద్ద పుస్తకాలే ప్రభావితం చేస్తాయనేటటువంటి భ్రష్టత్వంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే క్రీస్తు యేసులో కలిగినటువంటి మనస్సు అనే ఆయుధమును ధరించుకున్న వారమై, యేసయ్యా నీలాంటి మనసు నాకు ఇయ్యయ్యా, నీ మనసు నాకు రావాలి. నా మనసు చెత్త, నా మనసు వ్యర్థమైంది, నా మనసు ఈ లోక సంబంధమైంది, నా మనసు దేన్ని జయించదు, నా మనసు పాపాన్ని జయించదు, నా మనసు మోహాన్ని జయించదు, నా మనసు శరీరాశలను జయించదు, నా మనసు దేన్ని జయించదు. మన మనసు అన్నిటికీ బైండ్ అయిపోతుంది. మన మనసు వెంటనే లోబడిపోతుంది దేనికైనా. అది మంచిగా కావచ్చు, చెడైనా కావచ్చు. వెంటనే నలుగురు వచ్చి బ్రదర్ చాలా మంచిది, ఇది మీరు వాడండి అంటే అది కూడా వాడతారు. దానికి సైంటిఫికల్ ప్రూఫ్స్ ఉన్నాయా ఈ మందు వెనకాల, దీన్ని ల్యాబ్లో చెక్ చేశారా, దీనికి ప్రపంచ హెల్త్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేసిందా లేదని ఏం చూడరు. ఇది వేసుకుంటే మంచిదంటే అక్కడ వేసేసుకుంటారు. అది మనకు అంత బలహీనమైన మనసు మనిషిది. అట్లా దేనికి పడితే దాన్ని మనం బైండ్ అవ్వకుండా మనం స్ట్రాంగ్ ఫేత్ గలవారమై, స్ట్రాంగ్ మైండ్ గలవారమై ఉండాలి. హల్లెలూయా. నేను ఎప్పుడు అసలు అంత త్వరగా వెంటనే ఇప్పుడు కట్టు, నువ్వు 10,000 కట్టు, నీ గంట సేపటికి ₹1,00,000 ఇస్తామంటే కూడా నేను చాలా టైం పడుతుంది అన్నమాట. ఏంటంటే నా మనసు ఎందుకు అంత త్వరగా అక్కడ లొంగిపోదు. ఎవరేం చెప్పినా బాగా పరిశీలించాలనిపిస్తుంది ఎన్నో కోణాలలో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను క్రీస్తు యేసున కలిగినటువంటి దృఢమైన మనస్సు, యేసయ్య ఏ రకమైనటువంటి మనసు మనకి ఇవ్వడానికి ఆశపడుతున్నాడో ఆ మనసును కలిగి మనం జీవిస్తే మనం అంటాం, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని చెప్పగలిగేటటువంటి స్థాయికి మనం వెళ్తాం. యేసయ్య మనసు నీకు వచ్చేసింది అనుకో, నువ్వు యేసులాగా బిహేవ్ చేస్తున్నావు, యేసులాగా క్షమిస్తున్నావు, యేసులాగా మాట్లాడుతున్నావు, యేసులాగా చూస్తున్నావు, యేసులాగా శ్రమలు సహిస్తున్నావు, యేసులాగా సమస్తాన్ని ఆయన ఎలాగైతే విడిచిపెట్టి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినాడో అలాగూ నువ్వు సమస్తాన్ని విడిచిపెడితే, యేసులాగా ఈ లోకానుసారమైనటువంటి మనుజాసును అనుసరింపకుండా జీవిస్తే, యేసులాగా అన్యజనుల ఇష్టం నెరవేర్చడం గతించిన కాలం స్థితిలో నువ్వు ఉంటే నీవి తరానికి ఒక క్రీస్తు ప్రతిబింబంగా ఉంటావు. అలా మనం అందరం ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు. మరొకసారి మనల్ని యేసయ్య పోలికలోనికి మార్చడానికి ఆయన ఒక శరీర రక్తాల్లో ప్రతి ఆదివారం నాడు పాలుపంపులు పొందడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. కనుక దేవుని బిడ్డలారా, మరొకసారి కొద్ది నిమిషంలో మనం పరిశీలన చేసుకుందాం విన్నటువంటి మాటలను బట్టి. ప్రభువా, ఈరోజు మాకు నీ మైండ్ కావాలి. వి నీడ్ యువర్ మైండ్, నాట్ అవర్స్.
మా చెత్త మైండ్ తొలగించండి. మా మనసు, మా మైండ్ వ్యర్థమైంది. నా మనసు కాదు యేసయ్య, నీ మనసు నాకు రావాలి, నీ మనస్సు నాలోనికి అనుగ్రహించండి మనం ప్రార్థన చేసినట్లయితే తన మనసును మనకి ఇచ్చుటకు ఆయన సమర్థం. ఎందుకంటే క్రీస్తు యేసుని ఈ మనసును మీరు ధరించుకోండి అన్నాడంటే ఆ మనసు ఆయన ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు అందరికీ. ఒకసారి మనం అడుగుదామా, ప్రభువా నీ మనసు నాకు ఇవ్వండి తండ్రి అంటూ మనం ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకిడిలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దయగల తండ్రి నీకు స్తోత్రం. దేవా నీ మనస్సు మాకు కావాలి యేసయ్య.